ఇశ్రాయేలీయులలో నుండి 1,44,000 మంది. ఈ అంకె కరెక్ట్ కాదు, అంటే సుమారు అని. బైబిల్లో 12 అనగానే ఈ 12 అనే సంఖ్య 2 12లు 24. 24 పెద్దలు అంటాడు. 12 అనగానే 12 మంది అపోస్తలులు అంటాడు. ఈ అంకెలు రూపకాలంకారంగా వాడబడినవి. ప్రకటన గ్రంథం అంటేనే రూపకాలంకారం అని మీకు చెప్పాను. ప్రకటన గ్రంథం రూపకాలంకారంగా అంకెలు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, పాత్రలు కానీ, బోరలు కానీ, వాటి క్యారెక్టర్ని మనం ఆలోచించాలి తప్ప లెక్కలు చేయకూడదు. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు, యాకోబు కొడుకులు 12 మంది. ఇవన్నీ 12 24 1,44,000 అంటే 12 గోత్రాలు. ఒక గోత్రంలో 12,000 మంది. 12 గోత్రాల్లో 1,44,000 మంది. అంటే వీళ్ళు శేషం. 1,44,000 మందే పరదేశంలో ఉన్నారని మనం అనకూడదు. ఏదైనా వాళ్ళ సంఖ్య సముద్ర తీరమునున్న ఇసుక రేణువుల వలె ఉంటే మరి అది లెక్కింపజాలనంత ఇశ్రాయేలీలు వాళ్ళు. అయినా సరే వాళ్ళలో చాలా తక్కువ మంది వచ్చేసారు, చాలా తక్కువ మంది పడ్డారు. వీళ్ళ క్యారెక్టరు, వీళ్ళు పరదేశంలో ఉన్నారు అని చెప్పటానికి 4వ వచనంలో వాళ్ళ క్యారెక్టర్ చెప్తున్నాడు. భూమి మీద వాళ్ళు బ్రతికినంతకాలం వాళ్ళ క్యారెక్టర్ ఏం చెప్తున్నాడో చూడండి. 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగనివారు. గొర్రెపిల్ల యేసుప్రభు రూపకాలంకారం. ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళ ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు. వీరు అనింద్యులు, ఇశ్రాయేలీయులలో నుండి దేవుని కొరకు ఎంపిక చేయబడిన వారు. అంటే అబ్రహాము ఇశ్రాయేలీయుడు కాదు, ఇస్సాకు ఇశ్రాయేలీయుడు కాదు, ఇష్మాయేలు సంతతి ఇశ్రాయేలీయులు కారు. యాకోబు నుంచి ఈ ఇశ్రాయేలీలు అనేవాళ్ళు ప్రారంభమయ్యారు. ఆయన 12 మంది కొడుకులు. మరి అప్పటికి ప్రపంచంలో ఎవరూ లేరా అంటే చాలామంది ఉన్నారు, లక్షలు ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళని ఎంపిక చేసుకోలేదు. ఆయన ప్రపంచానికి ఒక ఎగ్జామ్, ఒక ఫ్యూచర్ అనేది రాబోయే తరాలకు చూపించటానికి వాళ్ళ మీద ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగంలో రాలిపోయిన వారే సముద్ర తీరమునున్న ఇసుక రేణువులు లాంటి ఇశ్రాయేలీలు, ఆకాశ నక్షత్రముల వలె లెక్కింపలేనంత మంది ఇశ్రాయేలీలు రాలిపోయారు. వీళ్ళకి యేసుక్రీస్తు తెలుసా అంటే ప్రవక్తల లేఖనాల ప్రకారం ఒక రక్షకుడు, ఒక పాలకుడు, శాశ్వతమైన పాలకుడు రాబోతున్నాడని ఆదికాండం నుంచే చెప్పబడింది. ఆదికాండంలో యేసుప్రభు గురించి ప్రస్తావన ఎక్కడొచ్చింది? మొదటి మానవుడు కలిగిన తరువాత ఆదాము వాళ్ళను తప్పుదారిని పట్టించటానికి అపవాది వేసిన కుట్ర. ఆ కుట్ర అనేది ఎప్పుడు జరిగిందో ఆ కుట్రకు పరిష్కారం యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. చూడండి 3వ అధ్యాయంలో 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును సర్పసంతానమునకును ఆమె సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను
అది నిన్ను అది నిన్ను తల మీద కొట్టును, తల మీద కొడతాది, నీవు దానిని నీవు దానిని మడమ మీద కొట్టుదు మడమ మీద కొట్టుదు. స్త్రీ సంతానమా? నీ సంతానముకు నుండి సర్ప సంతానము నాకు. స్త్రీ సంతానము, స్త్రీ సంతానం అంటే ఎవరు? తర్వాత పుట్టేసిన వాళ్ళంతా కాదు. గలతీ పత్రికలో ఆ స్త్రీ సంతానం గురించి మాట్లాడుతూ పౌలు గారు 4వ అధ్యాయం గలతీ పత్రిక 4వ వచనం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము అనేది పరిపూర్ణతలోకి వస్తుంది. అంటే కాలం లెక్కించటం గురించి యేసుక్రీస్తు శకపురుషుడు, అంటే 2 కాలాలకు మధ్య పుట్టినవాడు, మధ్యవర్తి. ప్రారంభమైన కాలం ముగింపుకు వస్తుంది, ముగింపు నుంచి మరలా తిరిగి ఆరంభమైన కాలం అంత్యకాలానికి చెందుతుంది. ముఖ్యంగా ప్రిన్సిపాల్స్, స్టూడెంట్స్ ఈ టాపిక్స్ని కంపల్సరీగా బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఎప్పుడు ప్రారంభమైందో తెలీదు కాలం. క్రీస్తు కాలానికి ముగింపు అయిపోతుంది ఆ కాలం. మనుష్యుల కాలం, ప్రకృతిలో మనుష్యుల కాలం, ప్రకృతి కాలం కోటాను కోట్లు. మొదటి మానవుడు, అది మనకి బైబిల్లో లేదు. ఎప్పుడు ఆ కాలం అక్కడ ఫుల్ నెంబర్, దేవుడు నియమించిన కాలం ఎంత యేసు ప్రభు పుట్టడానికి ఆదాముకి మధ్య ఎంత కాలం ఉంది అనేది ప్రారంభం చెప్పలేదు ఆయన. కాలం ప్రారంభం చెప్పలేదు. యేసు ప్రభు నుంచి కాలాన్ని ప్రారంభం చెప్పాడు. క్రీస్తు మరణించి, అది పుట్టి మరణించి తిరిగి లేపబడ్డాడు. కాలం ఆరంభమైంది. ఈ ఆరంభమైన కాలం ముగింపు కాలం. ఈ ముగింపు ఎప్పుడు చెప్పలేదు. ఎప్పటికీ ముగింపు కాలం, అంచుకాలం ఎప్పటికూ ముగింపు పడుతుంది. దయచేసి ఇట్ ఈజ్ ఏ క్రిటికల్ సబ్జెక్ట్. మీరు బుర్ర పెట్టి ఆలోచించండి. మొదటి మానవుని జననం తెలీదు, అంటే మానవ కాలం ఎప్పుడు ఆరంభమైందో మనకు తెలియదు, బైబిల్లో లేదు అది. యేసుక్రీస్తు కాలానికి అది ముగింపు అయిపోద్ది అన్నాడు. ఎందుకంటే కాలానికి, శకానికి, యుగానికి శకపురుషుడు క్రీస్తు. ప్రపంచం స్వీకరించింది, బైబిల్ రుజువు చేసింది. బైబిల్లో ఆవేళ పాఠం చెప్పాడు సెమినార్ లెసన్స్లో, మీరందరూ విన్నారు. బైబిల్లో ఆ లూకా సువార్తలో ఇది ఎక్కువగా ఈ ప్రస్తావన జరిగింది. మాట్లాడడం కూడా లూకా సువార్తలో నుంచి మీకు ఎగ్జాంపుల్స్ అన్నీ ఈ రోమన్ ఎంపరిజం గురించి, అందులో పుట్టినటువంటి సీజర్ చక్రవర్తుల గురించి చెప్పాడు. మొదటి మానవుని ఆరంభం తెలీదు, ముగింపు మాత్రం చెప్పాడు. ఆ ముగింపు క్రీస్తు వస్తాడు. క్రీస్తు వచ్చేటప్పటికీ ఆదాము నుంచి వచ్చిన కాలం ముగింపు అయిపోయి జీరోకి వచ్చేసింది, ముగింపుకు వచ్చేసింది, మరలా ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన కాలం ఏదనుకున్నారు? యుగాంతం, అంత్యకాలం. అది ఎప్పుడు ముగింపు అవుతుందో చెప్పలేదు. అక్కడ ఆది తెలీదు, ఇక్కడ అంతం తెలీదు. ఎందుకంటే ఆయన ఆది అంతము లేనివాడు కనుక. దేవుడి గురించి మనిషికి తెలిసిపోతే నీకెంతవరకు తెలియాలో అది బైబిల్లో రాయించాడు. అక్కడ మీరు చదువుకుంటే చాలు. ఇంకా కాలాలు తెలుసుకోవాలనుకుంటే మనం ఎలాగ మన తండ్రి దగ్గరికి వెళ్ళక తప్పదు, ప్రశ్నలు అడక్క తప్పదు, అడిగి తెలుసుకుంటాం.
కనుక ఇశ్రాయేలీయులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు వీళ్ళందరూ వచ్చారు. పూర్వకాలం అంటే పితరుల కాలం అంటారు దాన్ని. పితరుల కాలం తర్వాత మోషే పుడతాడు. అది మోషే కాలం. అది పితరుల యుగం అనుకోవచ్చా? పితరుల కాలం అనుకోండి. మళ్ళీ యుగం అనగానే 1000 ఇయర్స్కి వెళ్ళిపోతాం. అది పితరుల కాలం. మోషే పుట్టింది, మోషే నుంచి యేసుక్రీస్తు వరకు మోషే కాలం. అంటే మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడ్డం, ఇశ్రాయేలీల దైనందిన జీవితాల్లో వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఈ మహాజ్ఞాన పాత నిబంధన గ్రంథం, ఆ గ్రంథ ప్రకారం వాళ్ళ జీవిత విధానాలు అన్నీ మోషే కాలం నుంచి యేసుక్రీస్తు వచ్చినంత వరకు. యేసుక్రీస్తు కూడా మోషే కాలానికి మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రారంభ యేసుక్రీస్తు కాలానికి. మోషే కాలం యేసుక్రీస్తు పుట్టుకతో, అదే పూర్వకాలం ముగిసిపోయింది. అది తెలీదు. ముగింపు దీనికి తెలిసింది మనకి. యేసుక్రీస్తు ముగింపు. చాలామంది అనుకున్నారు యుగాంతం అనగానే ఇంకా రాబోతుంది అనుకున్నారు. నో, యుగాంతం వచ్చి 2000 సంవత్సరాల 2000 ఇయర్స్ 20 ఇప్పటికీ. మళ్ళీ దీని ముగింపు మళ్ళీ మనకు తెలీదు. అల్ఫా తెలీదు, ఓమేగా తెలీదు. ఎవరు చెప్పలేరు దాన్ని. బైబిల్ లేదు కనుక మనం చెప్పగలం, బైబిల్ ఉంటే. లేకపోతే మనం మాట్లాడకూడదు. వెరీ గుడ్. క్రీస్తు వచ్చినంత వరకు ఇశ్రాయేలీలలో ఎంతమంది వచ్చారంటే 12 గోత్రాల్లో శేషాలయ్యా, ఏదో కొద్దిగా మిగిలేరులే అన్నట్టుగా చెప్పాడు అక్కడ. 12,000 ఒక గోత్రంలో అంటే అది పెద్ద గొప్ప. సముద్ర తీరమున ఇసుకరేణువులు ఎక్కడ, ఆకాశమందున్న నక్షత్రాలు ఎక్కడ, లెక్కించగలవా అంటే లెక్కింపలేనని చెప్పిన అబ్రహాము మూలపురుషుడు. చివరికి ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు కాలానికి చాలా శేషమే రక్షింపబడింది. వాళ్ళు 12,000 గోత్రాలు, 12,000 చొప్పున 12 గోత్రాలు 1,44,000. అంటే శేషము కొద్దిమందే. ఎందుకు కొద్దిమంది అయిపోయారు? రోమాపత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుకున్న మొదటి వచనం నుంచి. రోమాపత్రిక 10వ అధ్యాయము ప్రారంభం నుంచి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష వారి హృదయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి అన్నాడంటే చాలామంది ఇశ్రాయేలీయులు రక్షింపబడలేదు అని అర్థం. ఇప్పటికే మోషే ఈ రోమాపత్రిక రాసే కాలానికి. Principals, coordinators, every student must listen. This is the historical Bible history timings ఇవి. అంటే బైబిల్లో ఉన్నవి అర్థం కాని వాళ్ళకి అది అర్థం కాదు, అర్థమైన వాళ్ళకి మహదానందం కలుగుతుంది. పౌలు గారు ఉత్తరం ఈ రోమాపత్రిక రాసేటప్పటికి ఇశ్రాయేలీలు రక్షణ పొందలేదు. ఎందుకంటే శేషం తక్కువ మంది వచ్చారు. ఎందుకు రక్షణ పొందలేదంటున్నాడు? నేను ఇశ్రాయేలీయుడినే కదా, మరి ఈయన కూడా బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఈయన ఏమంటున్నాడు? వారు దేవుని యందు ఆసక్తి గలవారు, వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇశ్రాయేలు గురించి నేను సాక్ష్యం ఇస్తాను. ఆసక్తి అబ్బో చాలా గొప్పది ఇశ్రాయేలీలది. కానీ వారి ఆసక్తి దేవుని వాక్యానుసారమైనది. అనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అబ్రహాము సంతానమే, ఇస్సాకు సంతానమే, యాకోబు సంతానమే. ఎందుకు ఆకాశ నక్షత్రములు, సముద్ర తీరమున ఇసుకరేణువులు అంటే అంత భారీగా ఉండవలసిన సంఖ్య బ్యాలెన్స్లో పడిపోయింది. మిగులు అప్పులన్నీ తీరిపోతే, ఒకప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు అప్పులన్నీ తీర్చేసేవాడిని. పిల్లలు మరి చదువుకునే రోజులు అవి. జీతం రోజున ఇంటికి ఒక 200 పట్టుకొస్తే గొప్ప. మళ్ళా వడ్డీలు కట్టి అన్నీ పెట్టేసేవాడిని. మళ్ళా అప్పు ప్రారంభం.
అంటే మహా అంటే జీతాల రోజే మటన్ కానీ చికెన్ కానీ వండుకునేవాళ్ళం. మిగతా నెల 30 రోజులు ఏదో ఒక కూర లేదా ఒక చారు అంతే. ఇశ్రాయేలీలు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని, ధర్మశాస్త్రం ఇవ్వబడింది మోషే ద్వారా, అది దేవుని నీతి కదా, మరి దాన్ని ఏమని చదువుతున్నారా? తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు కనుక విశ్వసించు ప్రతి వానికి, విశ్వసించి ఎవడైతే నమ్ముతాడో వాడికే నీతి కలుగుతుంది. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీలోకి ఇవ్వబడిన ధర్మశాస్త్రము ముగింపుకు వచ్చేసింది, ఇంకా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్రం, ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని ఈరోజు క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు వాడుకుంటున్నారు. దశంభాగాలు ఇవ్వాలని, సమాధుల పండుగలు చేయాలని, కోతకాలపు పండుగలు చేయాలని. అది ఇశ్రాయేలీలు చేసే పండుగలు, క్రైస్తవులు చేసే పండుగలు కాదవి. అంటే కనీస జ్ఞానం ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకి తెలియదు. క్రీస్తు పుట్టాడు. ఎక్కడ క్రీస్తు? మరి క్రీస్తుని ఎందుకు తెలుసుకోలేదు? క్రీస్తుని ఎందుకు సిలువ వేసేశారు? క్రీస్తుని వాడు సరిగా గ్రహించలేదు. అనగా ప్రవక్తల గ్రంథాలని, పితరులకు బయలుపరచబడిన గ్రంథాలు ఆది కాండం నుంచి ఇశ్రాయేలీల దగ్గర ఉంది. ఆది కాండం నుంచి మోషే రాసింది. ఇశ్రాయేలీలు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు వైరము కలుగజేతును. వైరం అంటే స్త్రీ సంతానం ఎవరు, సర్ప సంతానం ఎవరు? స్త్రీ సంతానం అంటే ఇప్పుడు గలతీ పత్రికలో మళ్ళా పౌలు గారు అంటున్నారు, ఎవరా స్త్రీ సంతానం? గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైపోతుంది. ఇంకా అంటే కాలం పరిపూర్ణం అంటే మోషే కాలం పరిపూర్ణమైపోతుంది. మొదటి మానవుని ఆరంభకాలం ఆగిపోబోతుంది ఇక్కడికి, క్రీస్తు కాలానికి. అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ప్రిన్సిపాల్స్ సరిగా పాఠాలు చెప్పడం లేదో నాకు తెలీదు, లేదా పిల్లలు ప్రిన్సిపాల్స్ పాపం తరగతులు పెట్టి కూర్చున్న పిల్లలు చదువుకోవడానికి, పాఠాలు వినడానికి వెళ్ళకపోవటం వలన మొత్తానికి బైబిల్లో ఇవ్వబడిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎవరు రాయటం లేదు. ఇట్స్ రియల్లీ, నిజంగా నేను చాలా ఫీల్ అయిపోతున్నాను. నా పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? ఫీజుల కోసం కాదు కదా మేము పెట్టేది. మీరు డబ్బులు కట్టి ఎగ్జామ్ రాస్తున్నారంటే ఏదో మీకు తోసింది రాసేయడానికి కాదు కదా. బైబిలులోని పరిశోధనాత్మకమైన దృష్టి మీరు పెట్టాలి. ఎందుకంటే నా 25 ఏళ్ల తపస్సులో ప్రపంచానికి అర్థం కాని మహాసంగతులు బయటికి తీశాను. అవి మీకు ఎక్కకపోవటం అనేది నాకు చాలా సిగ్గుగా కూడా అనిపిస్తుంది. పిల్లవాడు పెద్దవాడై ప్రజల మధ్య పొగడబడినప్పుడే కదా కన్న తండ్రి నేను సంతోషించగలను. మీ ప్రశ్న పత్రాలను చూసి, మీ ఆన్సర్స్ పేపర్స్ని చూస్తున్నాను, చాలా ఫీల్ అవుతున్నాను. ఏది పడితే అది రాసేయటమేనా? జనరల్గా రాసేస్తారా, లేదా పేజీలు ఏవైనా పేరాలతో నింపేస్తారా? నా పిల్లల విషయంలో బహుదుఖముతో ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు తరగతులకు వెళ్ళటం లేకపోవటం అనేది జరుగుతుంది. లేదంటే ప్రిన్సిపాల్స్ తరగతులు పెట్టకుండా పిల్లలకు పాఠాలు నేర్పకుండా జరుగుతుంది. ఎవ్రీ డే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అందరికీ నేను, మొన్న నియమించినటువంటి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను. మీ క్రింద మీ జిల్లాలలో ఉన్న కళాశాలలన్నిటికీ సర్ప్రైజ్ చెకింగ్ మీరు వెళ్ళాలి. ఆ ప్రిన్సిపాల్ కరెక్ట్గా పాఠాలు చెప్తున్నాడా, ప్రసంగాలు ఏమైనా కొత్తవి చేస్తున్నాడా? ఈ సబ్జెక్ట్ ఒకటి మీకు తెలియదు కానీ మీకు ప్రసంగాలు ఏటారా? మీరు మైండ్ పెట్టి బైబిల్ ముందు రాత్రంతా కూర్చుంటే కానీ ఒక సందర్భాన్ని మీరు అర్థం చేసుకోలేరు. ఈవెన్ ప్రిన్సిపాల్స్ ప్రాథమిక జ్ఞానాన్ని మీకు
పిండి మీ కళ్ళ ముందు ఉంచితే అక్కడి నుంచి మీరు డెప్త్లోకి వెళ్ళాలి, లోతులలోనికి వెళితే ఎన్నో సంగతులు బయలుపరచబడతాయి. అంటే మీకు అర్థం అవుతాయి. బయలుపరచబడడం మళ్ళీ బయలుపరచబడడం కాదు. ఎన్నో గొప్ప గొప్ప సంగతులు మీరు బైబిల్లో నుండి బయటకు తీయచ్చు. స్త్రీ సంతానం ఎవరంటున్నాడు ఇక్కడ? అయితే కాలము పరిపూర్ణం అయిపోతుంటే ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి. చూడండి ఎక్కడ బయటపడిందో ఇది. ఆది కాండం నుంచి వెతుక్కోవడం మొదలు పెట్టానండి. 25 ఏళ్ళు పట్టదా? స్త్రీ సంతానం అంటే కయీను స్త్రీ సంతానమే కదా, హెబెలు స్త్రీ సంతానమే కదా. ఆ తర్వాత పుట్టిన ఆదాము సంతానం అంతా కూడా స్త్రీ సంతానాలే. స్త్రీలే కదా అందరినీ కంటున్నారు. అందరూ నేను కూడా ఒక స్త్రీకి పుట్టిన వాడినే కదా, నా పిల్లలు నా భార్యకి పుట్టిన వాళ్ళే కదా. అలాగనుకుంటే అర్థం మీరు అస్సలు తెలుసుకోలేరు. ఎక్కడ గలతి పత్రిక, ఎక్కడ ఆదాము? ప్రారంభకాలం ఏదేను వనంలో దేవుడు శాపమిస్తున్న ప్రారంభకాలం. అప్పుడు పిలిచి ఏమంటున్నాడు? మరియు నీకును స్త్రీకిని సర్పమా, నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొడుతుంది, దానిని మడమ మీద కొట్టుదవని చెప్పాను. నీవు మడమ మీద పొడుస్తావు. ఇది కింద కొంత కనుక నీ నడతలను డిస్టర్బ్ చేస్తుంది. నీ కాళ్ళను కొడితేనే నువ్వు పడిపోతావు. మనుషుడు చేతులు ఇవ్వడు, తలకాయ ఇవ్వడు. నడుస్తున్నప్పుడు బై మిస్టేక్ నీ కాళ్ళు పడిందంటే ఆ జాతి లక్షణం, అది పాముల జాతి లక్షణం. నువ్వు నడిచెళ్తుంటే నీ కాళ్ళు మీద వేస్తుంది. నీ మడిమను నీవు మడి మీద కొట్టుదువ. నేను మనం ఎక్కడ కొడతామట? అది నిన్ను తల మీద కొట్టును. నిన్ను తల మీద, నీ తల పాముకి తల చేత కొట్టేయాలి. విషమంతా కూరలోనే ఉంది, దాని తలలోనే ఉంది విషమంతా. కనుక తల కొడతారు. పావుని చంపేటప్పుడు తలను చిత కొడతారు. పావు మనలకు పొడిచినప్పుడు మడి మీద పొడుస్తుంది. ఈరోజు మనుషులందరూ సర్పసంతానం అయిపోయారు. 666 రహస్యం అదే కదా. ప్రపంచం అంతా 760 కోట్ల మంది దానినే వెంబడిస్తున్నారు. ఎక్కడ యేసుక్రీస్తు గురించి ప్రస్తావించబడి ఇక ప్రవక్తల గ్రంథాలలో లేఖనాలలో యేసుక్రీస్తు గురించి చెబుతూనే ఉన్నారు. యేసుక్రీస్తు గురించి ఎన్ని ప్రవచనాలు ధర్మశాస్త్రంలో లేవు, ఎన్ని ప్రవచనాలు యేసుక్రీస్తు గురించి ప్రవక్తల లేఖనాలలో చెప్పండి. దేవుడు అందరితో చెప్తూనే ఉంటున్నాడు. చివరికి క్రీస్తు వచ్చేటప్పటికి ఎన్నిసార్లు చెప్పినా ఆ క్రీస్తుని చంపేశారు వాళ్ళు. ఆ క్రీస్తుని చంపేశారండి. వాళ్ళకి ఏమర్థమైందండి? అందుకే క్రీస్తు వచ్చి కాలానికి మధ్య కదండి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అంటాడు, మార్క్సు వార్త 6వ అధ్యాయం 7వ వచనమో లేకపోతే 7వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 6వ వచనం, మార్క్సు వార్త 7వ అధ్యాయం 6వ వచనంలో అందుకైన వారితో ఇలాగ చెప్పాను. యేసుక్రీస్తు వారు ప్రజల మధ్య మాట్లాడుతున్నప్పుడు యూదుల దగ్గరికే కదా వచ్చాడు. ఆయన అన్యజనుల దగ్గరికి వెళ్ళలేదు. ఆయన యూదుల దగ్గరికే వచ్చాడు. యూదుల మధ్య పుట్టాడు. యూదుడుగా యూద కుటుంబంలోనే పుట్టాడు. ఆయన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరం అయిపోయింది. వారు మనుషులు కల్పించిన పద్ధతులే దేవుడు చెప్పినవని అబద్ధమాడుతూ ప్రపంచంలో ఉన్నటువంటి యూదజాతి ఇశ్రాయేలీలు నన్ను వ్యర్థముగా ఫాల్స్ వర్షిప్, నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయబడింది. ఇది యెషయా గారు రాశారు. యెషయా గారితో చెప్పాడు, యేసుక్రీస్తు వస్తాడు, ఆయన మేలుకొలుపుతాడు, కానీ ఆయన చంపుతారు. ఎంతోమందిని ప్రవక్తలు పంపాడు.
పని వాళ్ళని పంపాడు పేరబల్లో, ఉపమానంలో. ఆయన ల్యాండ్ అంతా గుత్తకిచ్చి వెళ్ళిపోయాడు. ఆయన దూరదేశం వెళ్ళాడు యజమాని. ఆయన తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ పంపించిన వాళ్ళందరినీ కొట్టాడు, చంపాడు అని చేస్తున్నాడు. అంటే ప్రవక్తల నాళ్ళని దేవుని పిల్లలు చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ హింసించారు వీళ్ళు. చివరికి తన కొడుకునే పంపిద్దామని పంపించాడు, ఆయన చంపేశారు. అదే క్రీస్తుని చంపటం. క్రీస్తు చనిపోకముందు ప్రజల మధ్య మాట్లాడిన మాటలు అవి. అలా ఉండవలసినటువంటి యూదులు కేవలం 144,000 మంది మిగిలారు. వాళ్ళకున్న అర్హతలు చూపిస్తాను చూడండి. ఇప్పుడు 4వ వచనం నుంచి వాళ్ళకున్న అర్హతలు. నెంబర్ 1, వీరు స్త్రీ సాంగత్యము అపవిత్రులు కానివారు. అంటే స్త్రీతో ఉండరు. మరి భార్యను ప్రవక్తలు భార్యలు చేసుకున్నారు కదండి, మరి రాజులు భార్యలను చేసుకున్నారు కదండి, మరి స్త్రీలతో ఉన్నట్టే కదా వాళ్ళు అంటారా మీరు? రూపకాలంకారం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? వ్యభిచారునులారా అంటే స్త్రీలతో మీరు పోతున్నారు. మీ భార్యలుండగా, మీరు పెళ్ళాడిన వాళ్ళు ఉండగా అని దాని గురించి చెప్పటం లేదు ఈయన. నీ భార్య గురించి చెప్పటం లేదు. నువ్వు భార్యను వదిలి ఎవరితో వెళ్ళిపోయావని అది చెప్పటం లేదు ఇక్కడ. లోక స్నేహము. ఈ లోకం ఎవరు? ఒక స్త్రీ వ్యామోహం లాంటిది. లోకంలో చూస్తావా, అన్నీ కావాలి నీకు. యెజబెలు గురించి చెప్తాడు. యెజబెలు వచ్చింది, ఇశ్రాయేలుకు రాణిగా అయింది, భర్తని పనికిరాని వాడిగా మార్చింది, దేవునిని పక్కకు తోసేసింది, బయల్జెబూలు దేవతకి బలిపీఠాలు కట్టింది. యెజబెలు. ఇలా ఎంతమంది దేవుణ్ణి పక్కన పెడుతున్నారు? ఎవరిని బట్టి పక్కన పెడుతున్నారు? లోకాన్ని బట్టి, లోకములో ఉన్న వాటిని బట్టి. బంగారం, ఆస్తి, డబ్బు. లోక స్నేహము అంటే వ్యభిచారితో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును ప్రేమించునో వాడు దేవునికి శత్రువు. అదండి స్త్రీ సాంగత్యం అంటే. మీకు అర్థమైందా? ప్రవక్తులు కానివ్వండి, రాజులు కానివ్వండి, ఇశ్రాయేలీయులలో పవిత్రులైన వారు శేషమేనండి. వాళ్ళు లోకాన్ని ప్రేమించలేదు. ఏలియా దేశంలో ఉండకుండా పారిపోయాడండి. దానికి యెజబెలుకి భయపడి చంపేస్తుందని. దేవుడి గురించి పోరాడే వాళ్ళు చంపుతుందండి ఈ లోకం. ఈ స్త్రీ వ్యభిచార స్త్రీ. లోకములో ఉన్నవి దేవుని వలన 3 కలగలేదట. లోకంలో మనుషుల్లో 3 కలిగాయి. ఆ 3 మనుషుల్లో 3 పుట్టించింది, మనుషులను నడిపించింది. ఆ 3 వైపు సర్పం, సాతాను. ఆ పండుని చూడగానే ఎలాగనుకుంటుందట అవ్వ? ఆ పండుని చూడగానే ఎలాగా? అందముగాను. అక్కడ చెప్తాడు చూడండి, ఆదికాండంలో 3వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారానికి మంచిది, కన్నులకు అందము, వివేకమునిచ్చు రమ్యమైనది. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని, చూసారా, దాని మాటలు విని పండును చూసి ఎలా మారిపోయింది. ఇప్పుడు 1 యోహానుకు వచ్చిస్తే ఏవి దేవుని నుండి పుట్టలేదు? అవ్వ దగ్గర ఏదైతే ప్రయోగించిందో
అవ్వ సంతానం అంతటికి అదే అంటుకుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, అన్నీ కాదు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అదే వేశ్య, అదే స్త్రీ. ఎంత వ్యామోహం అండి లోకం మీద ఎంత వ్యామోహం అండి. ప్రతి మనిషికి కూడా చూసిన వాళ్ళని కావాలా, చూసిన ప్రతి ఆడదాన్ని అనుభవించాలా, చూసిన ప్రతి డిజైన్ బంగారంలో చేయించుకోవాలా. ఎంతమంది బంగారాలు సంపాదించుకొని జీవపు డంబము, నేను మంత్రిని అవ్వాలి, నేను ఫైనాన్షియల్ మినిస్టర్ అవ్వాలి, నేను దేశ ప్రధానిని కావాలి, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి రాజకీయ నాయకులలో గుండెల్లో ఉన్నది జీవపు డంబము. నేత్రాశ, కట్టలు 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 కట్టలు, వేల వందల కోట్లు కరెన్సీ అండి కట్టలు. నేత్రాశ, శరీర ఆశ, ప్రతిదాన్ని వేసుకుంటుందా ఇది? 5 వేళ్ళు, 5 వేళ్ళకి 10 ఉంగరాలు ఉన్నోడిని చూశానండి. ఉంగరం మీద ఉంగరం, 9 రత్నాలు ఉన్న ఉంగరాలండి. ఈ మొత్తం 10 వేళ్ళకి 20 ఉంగరాలు ఉంటాయండి. ఇలా చూపిస్తాడు. ఇక గొలుసులు చూస్తారా, మెడలో కన్నంత బరువు అండి అది. పెద్ద చూసారా, ఈ సినిమాల్లో రౌడీ వాళ్ళకి గూండాగాళ్ళు ఉంటారు, దందాలు నడిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ అబ్బాయి ఎంత పెద్ద కుక్క గొలుసులు నడి చేయనులేండి. శరీరేచ్ఛ. ఆడవాళ్ళకి ఉంగరాలు ఉండాలి. ఆ ఉంగరాలకి మధ్యలో మరలా ఇలాగా ఏమండి, ఈ పైన మీకు ఎలా కనబడుతుందో కానీ ఈ పైన ఇక్కడి నుంచి ఒక రింగ్ ఉంటుంది, అక్కడి నుంచి ఆలబడితే మధ్యలో ఒక రింగ్ ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక ఉంగరం ఉంటుంది. మళ్ళీ ఈ 3టికి లింకులు. చెవులు కిందన ఇక్కడొక కుట్టించుకుంటాడు, ఇక్కడొక బంగారు వస్తువు ఉంటుంది, మళ్ళీ ఏలబడి మరొకటి ఉంటుంది, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఏడిచ్చి మళ్ళీ పైకి చెవుకు రింగు తగిలించుకోవడానికి మళ్ళా మీదంతా కన్నాలే. నాలుగు కుట్టించుకొని ఉన్నాడు, ఐబ్రోస్ కుట్టించుకున్నాడు ఉన్నాడు, ముక్కులు కుట్టించుకున్నాడు. ఈ పక్క ఒక కమ్మి, ఈ పక్క ఒక్క, మధ్యలో ఉన్నదానికి ఒక కమ్మి. కమ్మికి కనెక్షను. ఎందుకురా నీ శరీరాన్ని ఇలాగా ఇటు సింకుపట్లు కుట్టుకున్నట్టుగా దేవుడు ఇచ్చిన దేహాన్ని రంధ్రాలు పెడుతున్నావు? అది నిన్ను తల పగలగొడుతుంది. స్త్రీ సంతానం నీ తల పగలగొడుతుంది సాతానా. ఆయనే యేసుక్రీస్తు. ఏ మానవ జాతిని పాడు చేసిందో ఆ పాడు పనుల నుండి, ఆ పాడు పరిస్థితుల నుండి నిన్ను కాపాడాడు ఒక రక్షకుడు వచ్చి, ఆయన క్రీస్తు. దాని నుండి విడిపించాడు. కానీ ఇశ్రాయేలీలు రాలేకపోయారు. మాట్లాడితే మాంసం తినాలంటాడు. అరణ్యంలో నడిపించినాడు. మోషన్ తినేశారు కదండి, మోషన్ తినేశారు. ఇటు బట్టలు ఉతుక్కున్నారా? ఎక్కడైనా నదుల పక్కన డేరాలు వేసుకున్నారు, ఏమైనా బట్టలు ఏమైనా ఉతుక్కున్నారా? పోనీ చెప్పులు ఎక్కడైనా రన్నింగ్లో వాకింగ్లో అరణ్యంలో 40 ఏళ్ల ప్రయాణంలో ఎక్కడైనా చెప్పులు ఏమైనా తెగాయా? బట్టలు ఉతకలేదట, చెప్పులు అరగలేదట. పగటి వేళ మేఘస్తంభంగా ఎండదెబ్బ తగలకుండా, ఒక రాత్రి వేళ అగ్నిస్తంభంగా వేడిగా నిన్ను ఉంచటానికి, ఒక చక్కటి వాతావరణంలో కన్న పిల్లల్ని నడిపించిన విధానం, ఆయన చూపించినటువంటి ప్రేమ. ఇశ్రాయేలీలు వాడు ఫెయిల్ అయిపోయారు. ఆ ఫెయిల్యూర్స్ అన్నీ ఎందుకు రాశాడు? యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుటకు. మరి మనకు పాఠం రావాలి కదా, వాళ్ళకి అవన్నీ, వాళ్ళెంత భయంకరమైన క్యారెక్టర్. దేవుడు కనుసన్నల్లో వాళ్ళని నడిపిస్తే
వాళ్ళకు వాగ్దానం చేసిన ఆ భూమికి, పాలస్తీనా పాలు తేనెలు ప్రవహించు దేశానికి 40 ఏళ్ళు అరణ్యం గుండా ప్రయాణం చేయించి అక్కడ చేర్చటానికి దేవుడు నిన్ను 40 ఏళ్ళు కాపాడితే నీ 40 ఏళ్ల జీవితంలో తిరుగుబాటు తప్ప ఒబీడియన్స్ అనేది లేదు, విధేయత అనేది దేవుని మీద లేదండి. మేము ఈజిప్టులో మా కొండల దగ్గర కూర్చొని ఉల్లికాడలు, దోసకాయలు, వంకాయలు మేము వండుకొని తినలేదా? మమ్మల్ని ఎందుకు అరణ్యానికి మధ్యకి తీసుకొచ్చి ఇక్కడ చంపేస్తున్నారు? మాకెక్కడ మాకు ఈజిప్ట్లో సమాధులు లేవనే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపుతున్నారా? ఏమయ్యా మోసే, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? ఒక నాయకుని, ఒక లీడర్ని, సాత్వికుడు, దేవుని ఇల్లు ఏది? ఆనాటి ఇశ్రాయేలీలు దేవుని ఇల్లు. అందుకే అంటాడు మోషేని, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే నువ్వు. ఎంత ఓపిక, ఎంత ఓర్పు నీకు, ఎంత సాత్వికం నీకు. దైవజనులందరికీ అదే చెప్తున్నాను. ప్రిన్సిపాల్స్కి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్కి, డిప్యూటీ డైరెక్టర్స్కి, జాయింట్ డైరెక్టర్స్కి, నా కోసం నేను మాట్లాడుతున్నాను. దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథంలోని వాస్తవాల లోతులలోనికి వెళ్ళాలి మీరు. వాళ్ళకి సంభవించిన చరిత్ర మనకు బుద్ధి కలగడానికి, అలాంటి చరిత్ర కలిగిన మనం వాళ్ళ బుద్ధులలోనికి పోయి వాళ్ళ ఆచారాలలోనూ కూడా పోయాం మనం. వాళ్ళ ఆచారాల్లోనికి పోవడం అంటే, వాళ్ళు బలులు వేశారు, నువ్వు బలు వేయాలా? వాళ్ళు గుడారాల పండుగ చేశారు, నువ్వు కూడా గుడారాల పండుగ చేయాలా? వాడు ధూప నైవేద్యాలు సమర్పించారు, నువ్వు ధూప నైవేద్యాలు వేయాలా? వాళ్ళు చివరి కాలపులో ఉన్న కోతకాల పండుగలు అవి కూడా వాళ్ళు చేశారు, నువ్వు చేస్తావా క్రైస్తవుడికి? అసలు నూతన నిబంధనల్లో ఎక్కడైనా క్రైస్తవులు ఇవి చేయమని దేవుడు చెప్పాడా? ఏం బైబిల్ చదువుతున్నారా? నేను పుట్టకపోతే ఏమైపోదుర్రా మీరు? ఏమైపోయేవాళ్ళు మీరంతా? మహాజ్ఞానాన్ని మళ్ళా పుస్తక రూపంలోను, సీడీల రూపంలో మీ మధ్య నేను మరణించిన ఉండాలని భద్రం చేస్తున్నానే. పేతురుగారిది అదే, నేను వెళ్ళిపోతాను, నన్ను వచ్చేయమంటున్నాడు దేవుడు, నేను వెళ్ళిపోతాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని, నేను చెప్తున్నాను కదా, ఈ సంగతులు మీరు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యము, వాక్యము, సత్యం అంటే వాక్యము, మీరు అంగీకరించిన సత్యమును స్థిరపరచబడి ఉన్నాను. స్థిరపడిపోయింది, ఇంకా కొత్తవేమి తీసుకొచ్చి ఇందులో అటాచ్ చేయకండి. కన్ఫర్మ్డ్ పర్మనెంట్ స్ట్రక్చర్, వీటిని స్థిరపరచబడిపోయింది. మళ్ళా కొత్తది ఎవడో వచ్చి మరొకటి వేస్తానంటాడు పునాది. నో, వేయబడే పునాది తప్ప మరి ఒక పునాది దీని మీద వేయకూడదు. సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. వీటిని గురించి ఎల్లప్పుడూ మీరు మళ్ళా ఎక్కడైనా డ్యామేజ్ అయిపోతారేమో అని మీకు జ్ఞాపకము చేయుటకై సిద్ధముగా ఉన్నాను. నేను బ్రతికినంత కాలం మీరు డౌట్స్ అన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నా వయసు అయిపోతుంది. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు ఒక అడ్వైస్ ఇచ్చారు. ఆయన ముందు జాగ్రత్త ఒకటి చెప్పారు నాకు. ఏంటో చెప్పమంటారా? నా గుడారాన్ని, శరీరాన్ని త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని నేను త్వరగా విడిచిపెట్టేయాలని చెప్తున్నాడు ఆయన. పేతురు, నువ్వు వచ్చేయాలి. ఒక తండ్రి తాను అస్వస్థతతో ఉన్నప్పుడు తన పిల్లల గురించి ఆలోచిస్తాడు. అయ్యో, నా పిల్లలకి నేనేం చేయలేకపోయాను. మా నాన్నగారు ఆసుపత్రిలో ఉన్నారు, కేజీహెచ్లో. అప్పుడు నేను 3 years బాయ్, 4 years బాయ్ని. ఇక మా నాన్న అలా కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. నేనేమైనా అయిపోతే మా అమ్మను పిలిచి, పిల్లల సంగతి ఏంటి అని ఏడ్చేవాడు మా నాన్న. దేవుడు ఆయన్ని బాగు చేశాడు, మన ఆరోగ్యంగా వచ్చాడు. చివరికి ఏమీ చేయకుండా చచ్చిపోయాడు. అలాంటి ఏడుపులొద్దు. అది మా తండ్రిని చూసి నేర్చుకున్నాను. నా పిల్లలు క్రీస్తునందు కనబడిన, వాక్యము ద్వారా కనబడిన నా పిల్లలందరూ ఏ లోటు ఉండకూడదు భవిష్యత్తులో. వాళ్ళకి సత్యములో ఏది తెలియకుండా వాళ్ళకి దాచపడకూడదు.
అందరికీ నేను నేర్పియాలి సత్యాన్ని. అదే నేను ఇచ్చిన ఆస్తి, సంపద. ప్రభు అయిన యేసు నాకు సూచించిన ప్రకారము పేతురు అంటున్నాడు, నేను ఈ దేహాన్ని గుడారమును త్వరగా విడిచిపెట్టబలవలనని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం నేను ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఎంచుకుంటున్నారు. మీరు విన్నా వినకపోయినా తిట్టో తుమ్ము నేను మీకు చెప్పాలి, రేపాలి మిమ్మల్ని. నేను మృతి పొందిన తర్వాత కూడా నాకు చెప్పాడు కదా నేను వచ్చేయాలని. నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం ఈ చేసుకుని ఆస్తి దేవుడు నాకు చెప్పినవి, అపోస్తలులకు చెప్పినవి వ్రాయబడ్డాయన్నీ, ఇవన్నిటినీ జాగ్రత్త చేతును మీకోసం. ఇదే మీ ఆస్తి, ఇదే మీ సంపద. ఈ లోకంలోన దొరికే రాళ్ళ బంగారం బొగ్గులా దొరుకుతుంది, వజ్ర వైడూర్యాలు బొగ్గుల్లాగే దొరుకుతాయి, లోపల మట్టిలోనే దొరుకుతాయి, రత్నరాసులు మట్టిలోనే దొరుకుతాయి, మణిమాణిక్యాలు అవి సముద్రంలోనే దొరుకుతాయి, అంతా భూమి మీద దొరికేవే. ఇవన్నీ మీతో వచ్చేవి కావు. మీరు రావాలి అంటే ఈ లోక స్నేహాన్ని దూరంగా ఉంచండి. నేను భద్రపరిచాను. నేను కూడా ఎందుకు ప్రయాసపడుతున్నాను మీటింగ్స్కి వెళ్ళటం మానేశాను మీ అందరికీ తెలుసు. అయితే నాకు ఇంకా దేవుడు ఆశని ఇప్పటి వరకు ఇచ్చాడు. ఇప్పటి వరకు నేను ఖాళీగా లేను. నేను చెప్పని రోజుల్లో ఏదైనా అస్వస్థత వస్తేనే తప్ప మీకు ఏ విధంగానైనా చెప్పాలి. మీరు విన్నా చెప్పాలి, వినకపోయినా చెప్పాలి, మీరు నెట్ చూసినా చెప్పాలి, చూడకపోయినా చెప్పాలి. కనుక ఈ సంపద మీకోసం దాచాను. కనుక యేసుక్రీస్తు ఎప్పటివాడు? ఆది కాండము నుంచి ఉన్నవాడు. కాలాల ముగింపులో వచ్చాడు. ఇక కాలం ఎప్పుడు నాశనం అవుతుందో తెలీదు, అంతరించిపోతుంది. ఎలా చెప్పగలం? ఎన్ని తెగుళ్ళు, ఎన్ని భూకంపాలు, ఎండలు మండిపోతున్నాయి, వర్షాలు ధారలై ఆకాశం నుండి కారుతున్నాయి. ఒకటి కాదు, దేశానికి ఒక తెగులు, బ్రెజిల్కి ఒక తెగులు, కోళ్ల గురించి మన ఇండియాలో తెగులు, ఒక పక్క నుంచి మిడతల దండు తెగులు, ఒక ప్రక్క నుంచి కరోనా చైనాలో తెగుళ్ళు. రాలిపోతున్నారు పిట్టల్లాగా, చంపేస్తున్నారు, తుపాకీతో చంపేస్తున్నారు. ఇదేంటండి? ప్రజలందరూ నా పిల్లలు, భారతీయులంతా నా సోదరులు అని ప్రమాణం చేసేవాళ్ళే తిన్నిది అరగని వాళ్ళు ఏం చేస్తారంటే విహారయాత్రలకు వెళ్తారు. తిన్నిది అరగని వారు విహారయాత్రలకు వెళ్తారు, పిక్నిక్కి వెళ్తారు. అలా వాడెక్కి ఒక పెద్ద షిప్పు, అందులో హోటల్స్ ఉంటాయి, థియేటర్స్ ఉంటాయి, బార్స్ ఉంటాయి, పబ్బులు ఉంటాయి, క్లబ్బులు ఉంటాయి, పడుకోవడానికి మంచి బెడ్రూమ్లు వాళ్ళకి. ఆ షిప్పులు ఎక్కిపోయారు జనం. అందులో మన భారతీయులు ఇద్దరు. వీళ్ళకి తిన్నది అరగలేదు. ఇండియాలో డబ్బు ఎక్కువైపోయింది, మరి ఖర్చులు చూపించాలి కదా. ఎన్ని లక్షలు కట్టారో షిప్కి. భారతీయులు ఇద్దరు ఆ ఓడలో ఉన్నారు, తిరుగుతున్నారు విహార. అందులో ఇద్దరికి వచ్చింది కరోనా. మొత్తం వాళ్ళలో 100 మంది చిల్లరకు వచ్చింది, అందులో ఇద్దరు భారతీయులకు వచ్చింది. వెంటనే వాళ్ళు ఆ షిప్ గల వాళ్ళు కంపెనీ ఏం చేసిందంటే మన దేశానికి ఇంటిమేట్ చేసింది, మరి మీ ఇండియన్స్ ఇద్దరు మా దగ్గర ఉన్నారు, వాళ్ళ కరోనా వైరస్ సోకింది, మరి వాళ్ళని పంపించేస్తాం, మీరు ఏమైనా ఏర్పాటు చేస్తారంటే మాకొద్దు, ఆ జబ్బులు మాకొద్దు, భారతీయులంతా నా సోదరులు. ఏటా ప్రమాణం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ఫాదర్ ఆఫ్ ది నేషన్, దేశ అధ్యక్షుడు తండ్రట. 115 కోట్ల మంది భారతీయులకి 2 పిల్లలు సముద్రంలో వాడలో సిక్కడిపోయారు జబ్బుతో. వాళ్ళిద్దరు వస్తే వీళ్ళందరికీ వచ్చేస్తుందేమో అని భయం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏమంటారు? అమ్మ ఇప్పుడు వాడిని తెచ్చుకుంటే మరి మేమేమైపోతాం, మాకు వచ్చేదా రోగం? బాబా సముద్రంలోనే వదిలేయండి, అలాగే చచ్చిపోతే నీటిలో పడేయండి, చేపలు తినేస్తాయి, ఇంకీడు పర్వాలేదు, మన వాళ్ళు పర్వాలేదు. కొరియా
ఆ నార్త్ కొరియా గాడు ఆ మహాదరిద్రుడు వాళ్ళ దేశంలో ఈ కరోనా వ్యాసోగ్రది పిస్తోల్తో చంపేసాడండి. టపా 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 అంటే బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళు. ఇళ్లల్లో ఉండకుండా బయట వీధుల్లోకి వస్తున్నారు. లోపల తిండి లేదు, తిప్పలు లేవు, నీరు లేదు, ఆకలి చావులు, రోగాలు. 1700 మంది డాక్టర్లు చచ్చిపోయారు ఈవేళకి. చైనాలో కరోనా వైరస్కి వైద్యం చేస్తున్న 1700 మంది డాక్టర్లు కరోనా వ్యాధితో చచ్చిపోయారు. 1700 మంది. ఏండి, వేలకు వేలు చచ్చిపోతున్నారు, కానీ ఇది రహస్యంగా దాచారు. చైనా వాళ్ళు ఇది నిజం చెప్పారండి. చైనాలో కానివ్వండి, మాస్కోలో, రష్యన్స్ కానివ్వండి, వాళ్ళ దేశ రాజకీయాలలోని ఇన్నర్ థింగ్స్ ఏవి కూడా బయటికి రానివ్వరు. రహస్యం. ఎందుకంటే అన్ని డోర్లు మూతలు పడిపోయాయి. ఏ దేశం నుంచి సహాయం వెళ్ళటం లేదు, ఆ దేశం నుంచి ఏది మనకు అవసరం లేదు. ఇప్పుడు చూడండి, వస్తువులు పెరిగిపోతాయి, వస్తువులు ధరలు పెరిగిపోతాయి. సెల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా భయంకరంగా పెరిగిపోతాయి ఇప్పుడు. ఎందుకంటే ఆ మార్కెట్లోనే చైనా అగ్రగామి అయిపోయింది. ఇప్పుడు 20,000 40,000 అమ్ముతుంది మిగతా దేశాలలో. మన ఊరిలో మీరు టీవీలు కొనుక్కోవాలన్నా, సెల్ ఫోన్లు కొనుక్కోవాలన్నా, ఏమైనా కంగారు అయిపోతే రేపు ఎల్లుండి కొనేసుకోండి. రేట్లు పెరిగిపోతున్నాయి. చూసారా వీళ్ళు పోలీసులు, వీళ్ళు ఆ రోగంతో ఉన్న వాళ్ళని చేతుల్లో ఉన్న తుపాకీలు చూడండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 车都準備找到幾廿條，衝鋒車、手槍。చంపడానికి వస్తున్నారు. అది పేల్చారు, చూసారా, పడిపోయారు శవాల కింద. లైట్స్ ఆన్. ఓటు వేసి గెలిపించి నిన్ను రాజుగా సింహాసనం మీద కూర్చోబెడితే ఆ రాజు ప్రజలను ఎలా చంపిస్తున్నాడో చూసారా? ఒక నాయకుడు ప్రజలు ఎలా చంపిస్తున్నాడో. ఏమండి, రాజులను నమ్ముకున్నట్టు కంటే, అధికారులను నమ్ముకున్నట్టు కంటే నీ తండ్రి అయిన దేవుణ్ణి నమ్మండి. ఆ వైరస్ పోవాలంటే ఎర్రటి ఎండ కావాలి. అర్థమవుతుందా మీకు? ఎర్రటి ఎండ కావాలి. అందుకే మన రాష్ట్రం ఎర్రటి ఎండతో మండిస్తున్నాడు దేవుడు, ఆ రోగం నీకు రాకూడదని. ఎండ ఎక్కువ వచ్చిందని కోప్పడకండి. ఆ బ్యాక్టీరియాట, ఈ కరోనా బ్యాక్టీరియా మంచి ఎండలో చచ్చిపోద్దట. అది దీనికి మందు లేదు. మందు ఎవ్వరు కనిపెట్టలేదు ప్రపంచంలో ఎవరు దీనికి మందు కనిపెట్టలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యుగముల సమాప్తి ఎందుకు వచ్చాడు? అలాంటి ఆయన్ని రక్షించటానికి వచ్చిన ఆయన్నే చంపేశారే. 2000 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు నడుస్తున్నాయి. 19 సంవత్సరాలు అయిపోయింది. 20వ సంవత్సరం 2020. ప్రపంచం ఇంకా మారటం లేదు. మనుషుల్లో మార్పు లేదు. ఇంకా దేవుని మీద తిరుగుబాటు. లోకాన్ని ఆశించి కోటాను కోట్ల వ్యాపార సంస్థలతో కలిసి తాను తయారు చేసిన మెటీరియల్ అంతా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసి ప్రపంచ మార్కెట్లో ప్రతిదీ చైనా వస్తువుగా మార్చి కొల్లగొట్టాడు ప్రపంచాన్ని. జింగ్పింగ్ ఈ మధ్య పరారీలో ఉన్నాడట. పంపించారు మీ అందరికీ, కనబడటలేదు. కొల్లగొట్టాడు. లోకం ఆశ. వ్యభిచారిని చూసావురా నువ్వు. లోకంలో జీవపు డంబాన్ని చూసావురా నువ్వు. లోకంలో నేత్రాశ చెందురా నీకు. లోకంలో చూడండి, జింగ్పింగ్ ఎక్కడా?
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో అధ్యక్షుడు జిన్పింగ్ అజ్ఞాతంలో ఉండడంపై చైనాలో ఆగ్రహవేశాలు ప్రజల మధ్య వ్యక్తమవుతున్నాయి. జిన్పింగ్ తరఫున ప్రధానమంత్రి లీ కెక్వియాంగ్ మాత్రమే ప్రజల్లోకి వస్తున్నారు. కరోనా విషయంలో ప్రజల నుంచి పెరుగుతున్న ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికో లేక వ్యాధి నుంచి కాపాడుకోవడానికో ఆయన అజ్ఞాతంలో ఉండి ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. యాండి ఈడు యేసుప్రభు ఫోటో తీసి ఈడి ఫోటో పెట్టమన్నాడు. ఈడు కనపడకుండా పోయేటి ఒరిజినల్ ఫిగరు రక్షకుడు అటు యేసుప్రభు. నాన్న ఇప్పుడు యేసుప్రభు ఫోటో పెట్టి మన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అది నేను రక్షిస్తాను, యేసుప్రభు ఫోటో ఎందుకు, నా ఫోటో పెట్టుకోండి అన్నాడు చైనా ప్రజలతో. నా ఫోటో పెట్టుకోండి, యేసుప్రభు ఫోటో ఎందుకు, నేను మిమ్మల్ని రక్షిస్తాను. మరి ఇప్పుడు కనబడటలేదు, ఫోటో కాదు వాడే కనబడటం లేదు. ఎక్కడికి పోయాడు అంటే నీ ప్రాణాలంటే అంత తీపిరా నీకు? నీకు ఓటు వేసి గెలిపించి గద్దెనెక్కించారే ప్రజలు, వాళ్ళు చంపించేస్తారా మీరు? చూడండి, నేనేమి అందరి రక్షకుడిని పరారైపోతాను. పక్కనే ఉంది పరారైపోవడం. చూసారా, మట్టి కరిపిస్తాడు రా నిన్ను. నువ్వు వచ్చింది లోకరక్షకుని జోలికి. మా ఇండియా మీద యుద్ధానికి వచ్చావు, మేము ఓడిపోతాం. ఎందుకంటే నీ పరిస్థితి అలాగుంది. ఈరోజు ధన సంపాదనలో మదమెక్కి యెజబెల్లా విర్రవీగుతూ బాగ్దాదుకు ఏ గతి పట్టించాడో దేవుడు, అదే గతి చైనాకు పట్టబోతుంది. ఒకనాడు ఇశ్రాయేలీలు కూడా లోకాన్ని స్నేహించారు, శాశ్వతమే రక్షింపబడ్డారు. ఆ రక్షింపబడిన వారి గురించి మాట్లాడుతూ స్త్రీ సాంగత్యము లేనివారు, లోకాన్ని కోరుకొననివారు. యూదులలో బెన్యామీను గోత్రానికి చెందినవాడే కదా పౌలు. దండుకోలేదు, ప్రజలకు సేవ మొదటి శతాబ్దంలో అందించటానికి, తనను తనతో కూడా ఉన్నవారిని పోషించుటగా ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. ఎవని వెండినైనను బంగారమునైనా నేను ఆశించలేదు. పౌలు గారు మాట్లాడండి అవన్నీ. ఈ లోకం అనే స్త్రీని మోహించలేదు, వాళ్ళు ధనాన్ని మోహించలేదు, ఆస్తులను నమ్ముకోలేదు, పదవులను కోరుకోలేదు. ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ రాజకీయ రంగ ప్రవేశం చేయటం కాదు, క్రైస్తవ్యాన్ని కాపాడటానికి. దేవుడి మీద తెగింపు బావుట ఎగరవేశాడు గనక దేవుడు మానా మొర విన్నాడు. చైనాని శాంపిల్గా చూపించాడు, ఒకనాడు ఇశ్రాయేల్ శాంపిల్గా చూపించి క్రైస్తవ్యాన్ని మారమన్నాడు. ఈరోజు మన భారతదేశానికి చైనాని చూపిస్తున్నాడు. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి. మా తండ్రి జోలికి, యేసుక్రీస్తు జోలికి రావద్దు ప్లీజ్. ఆ తర్వాత నువ్వు మొర్ర పెట్టుకున్న నీ ప్రాణాన్ని ఎవ్వరూ కాపాడలేరు. వాడలో తలుపు వేసింది దేవుడు, అందుకే వాడలోకి 9వ వాడు ఎక్కలేదు. రోగం అంటూ భారతదేశంలో ప్రవేశిస్తే తలుపు వేస్తాడు. మేము ప్రార్థించినా పోదు, మమ్మల్ని కాపాడుతాడు. హిందూ మత ఛందస్సవాద సోదర సోదరీమణులారా, దయచేసి మీరు క్రైస్తవ్యం జోలికి రాకండి. గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం.